ఎక్కడికి వెళ్తున్నాం విహారీ గారు? మన ఇంటికి వెళ్తున్నాం లక్ష్మి. ఇంటికా? ఇంటికి నేనెందుకు విహారీ గారు? లేదు, ఈరోజు మన బంధం గురించి ఇంట్లో చెప్పేస్తాను. మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళుడు. వద్దు, నా మాట వినండి విహారీ గారు. కారు ఆపండి, నేను ఇంటికి రాను. లక్ష్మి, ఇంక దాగుడు ముతరొద్దు. నీ భర్త ఎవరో ఇంట్లో అందరికీ తెలియాలి. వద్దు విహారీ గారు, నా మాట వినండి ప్లీజ్. నువ్వు ఇంకేం మాట్లాడదు. విహారీ గారు, ఒక్కసారి ఆలోచించండి. నిజం తెలిస్తే ఇంట్లో చాలా గొడవలు అవుతాయి. గొడవలైనా ఏమైనా సరే ఇవాళ నిజం చెప్పాల్సిందే. మీ ఇద్దరు అందరి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇంట్లో మీలాగా ఎవరు ఆలోచించట్లేదు. విహారీ, ఏదైనా ఇంట్లో ఈరోజే తేల్చుకో. మహా అయితే ఏమవుతుంది? బాబాయ్, మీరు కూడా ఏంటి? విహారీ గారు, దయచేసి వద్దు. నేను ఇంటికి రాను. ఇక్కడ ఎక్కడైనా ఆపండి, నేను దిగిపోతాను. లేదు లక్ష్మి, నువ్వింక నా వల్ల ఈ బాధలు మాటలు పడనక్కర్లేదు. ఈరోజు మన బంధం గురించి, మన పెళ్లి గురించి అందరికీ తెలియాలి. నిన్నింక ఇంటి మనిషిలా గుర్తించాలి. నీకు ఆ ఇంట్లో స్థానం, హక్కు ఉందని అందరికీ తెలియాలి. విహారీ గారు, ఈ నిజం తెలిసిన తర్వాత నేను యమ్మనమ్మని చూడలేను. ఆమెకి నా మొహం చూపించలేను. ఇన్ని రోజుల నిజం దాచి ఆమెను మోసం చేశాను అని అనుకుంటారు. లేదు లక్ష్మి, అమ్మ అలా అనుకోదు. అమ్మకి నిజం తెలిస్తే, జరిగింది అర్థమైతే నేను ఖచ్చితంగా ఆదరిస్తుంది, కోడలుగా స్వీకరిస్తుంది. సహస్రమ్మ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా? లక్ష్మి, ఏంటమ్మా నీ పరిస్థితి? ఈ స్థితికి వచ్చినా కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం ఏంటి? ఇప్పుడు నీ జీవితం, నీ భర్త, నీ కాపురం ఇదే ఇంపార్టెంట్. ఇంకేం ఆలోచించకమ్మా. విహారీ, నువ్వు త్వరగా పోనివ్వు. ఈ లక్ష్మిని ఆ హ్యాకర్ని పట్టుకుంది. తర్వాత సిద్ధార్థని పట్టుకుని 30 crores రికవరీ చేసింది. ఆ సిద్ధార్థ్ గాడు తెలివిగా నా పేరు చెప్పలేదు. వాడు పోలీసులకి దొరకకుండా వ్యవహరించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను అడ్డంగా దొరికిపోయేదాన్ని. చెప్పు సుభాష్. న్యూస్ చూసావా? చూశాను. ఆ హ్యాకర్ని ఈ సిటీ వదిలి వెళ్ళిపోమని చెప్పలేదా? చెప్పాను, కానీ ఆ యదవ మనల్నెవరూ పట్టుకోలేరు, ఎవరూ ట్రేస్ చేయలేరని ఓవర్ కాన్ఫిడెన్స్ లో దొరికిపోయాడు. సుభాష్, ఆ హ్యాకర్ నోరు తెరిచి నిజం చెప్తే దొరికిపోయేది నువ్వే. వాడు నిజం చెప్తే ఏం జరిగిద్దో, నేనేం చేస్తానో వాడికి బాగా తెలుసు. అసలు ఆ సిద్ధార్థ్ గారికి అనవసరంగా నువ్వు 30 కోట్లు ఇచ్చావు. ఇవ్వకపోతే వాడేం చేసేవాడో తెలుసు కదా. నువ్వేమో వాడి అకౌంట్కి మాత్రం నువ్వు అనవసరంగా డబ్బులు సెండ్ చేశావు. ఆ లీడ్తోనే వాడిని పట్టుకున్నారు. ఆ డబ్బుల్ని కూడా రికవరీ చేశారు. అది వాడు కాబట్టి మనకు ఎటువంటి సంబంధం లేదు. అవును, వాడేమైనా నిజం చెప్పుంటాడా? లేదు, వాడు ఏ నిజం చెప్పలేదు. చెప్పకుండా వాడికి నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఆ సిద్ధార్థ్ గాడు మనకి రాను రాను ప్రమాదంగా మారాడు. వాడి గురించి తర్వాత. ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది నెక్స్ట్ స్టెప్ గురించి. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. మనం అనుకున్నది అనుకున్నట్లుగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా అంతా అయిపోతుంది. ఓకే, అండ్ కేర్ఫుల్గా ఉండు. అలాగే ఉంటాను. పండు, రే పండు, వచ్చావా?
అర్జెంటుగా ఎర్రనెల్లి తీసుకుని వెళ్ళు. అలాగే త్వరగా వెళ్ళు. ఎర్రనీళ్ళు ఎందుకండి? ఎందుకంటావంటే మన విహారీ లక్ష్మి కలిసి వచ్చారు. రేయ్ పండు త్వరగా రారా. తీసుకురా. హ్మ్. లక్ష్మి పద. విహారీ గారు, నాకు చాలా భయంగా ఉంది. దయచేసి నా మాట వినండి. మన మధ్య ఉన్న బంధం గురించి ఎవరికి ఏమీ తెలియనక్కర్లేదు. మీరు నిజం చెప్పకండి. లేదు కనకం, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. దీనివల్ల నువ్వు అనుభవిస్తుంది చాలు. ఇంకా నిన్ను బాధ పెట్టలేను. నా బాధ సంగతి తర్వాత విహారీ గారు. నాకీ బాధలు కష్టాలు అలవాటైపోయాయి. ఇప్పుడు మీరు చెప్పే నిజం వల్ల మీరొక్కరే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం బాధపడతారు. మీ కుటుంబం విడిపోతుంది విహారీ గారు. నా మాట వినండి విహారీ గారు. నేను మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. లక్ష్మి, ఏ బంధాన్ని దేవుడు ఊరికే ముడిపెట్టడు. మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతే మన బంధానికి అర్థం ఏంటి? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటే నన్ను వెతుక్కుంటూ వచ్చి ఎందుకు కాపాడావు? నీ వల్ల నిలిచిన ప్రాణాల్ని నువ్వు వదిలేసి వెళ్ళిపోతానంటే ఈ ప్రాణం నిలిచి ఉపయోగం ఏంటి? విహారీ గారు, ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను. నన్ను వెళ్ళనివ్వండి. నువ్వింకేం మాట్లాడద్దు. నువ్వు నాతో రా. నా మాట విను. రా.